హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ గైడ్ ఫర్ యూ. సో మనం చాలా మంది కాన్వర్సేషన్ ఆడుతున్నారు, అన్న నాకు ఇట్లా ఈ ర్యాంక్ వచ్చింది, నేను ఈ కేటగిరీ, నాకు రూరల్ కోటా ఉంది, లేదంటే నాకు లేబర్ కోటా ఉంది, నాకు వెటర్నరీ సీట్ వస్తుందా, అగ్రికల్చర్ సీట్ వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. సో వాస్తవం చెప్పాలంటే రూరల్ కోటా అండ్ లేబర్స్ కోటా ఉంటే మనకు అగ్రికల్చర్లో వెటర్నరీ సీట్స్ రావన్నమాట. సో మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఫార్మర్ కోటా ఇష్యూ ఏంటంటే ఫార్మర్ కోటా ల్యాండ్ అంతా మన క్యాండిడేట్స్ పేరు స్టూడెంట్ పేరు ఉన్నా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ పేరు ఉంటే నో ప్రాబ్లం, ఇష్యూ ఉండదు. కానీ ఒకవేళ ల్యాండ్ కనుక గ్రాండ్స్ పేరెంట్ పేరు ఉంటే అప్పుడు ఆ క్యాండిడేట్కి వెటర్నరీ సీట్ ఇవ్వరు. నీకు ఎంత రాకున్నా ఒకవేళ నువ్వు కనుక ఫార్మర్ కోటాకి పెట్టుకున్న ల్యాండ్ మాత్రం గ్రాండ్ పేరెంట్స్ మీద ఉంటే నీకు వెటర్నరీ సీట్ కూడా ఇవ్వరు. సో మరి అలాంటప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, అసలు ఎందుకు అట్లా ఉంటుందో, రూల్స్ ఏందనేసి ఇన్ డీటెయిల్గా క్లారిటీ వీడియోలో చెప్తూ ఉంటా. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. మన ఫార్మర్ కూడా గురించి తెలిసిన ఎట్లా మనకు ల్యాండ్ నడిచేట్టు మన 1 ఎకర్ ల్యాండ్ ఉండాలి అదంతా మనకు తెలిసిన విషయం. అది కాకుండా ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాని గురించి ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో చెప్తా. సో ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి, ఒక ఐడియా వస్తుంది. సో అంతకంటే ముందు ఒక విషయం, మన ఛానల్ స్టడీ గైడ్ ఫర్ యూ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో మంచి కంటెంట్ ఇస్తాం మేము. కావాలంటే మీరు ఎంతోమంది పెట్టిన వీడియో చూడండి. నేను అసలు మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, మెరిట్ లిస్ట్ తర్వాత ఎట్లా వస్తుంది, కౌన్సిలింగ్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఎట్లుంటుంది, మనకు ఆన్లైన్ లెక్క కాదు ఆఫ్లైన్ లెక్క ఉంటుంది అనేసి నేను చాలా వీడియోస్ చేశాను. 3 వీడియోస్ చేశాను ఇంతకుముందు అగ్రికల్చర్ గురించి. దాంట్లో మంచి స్పందన వచ్చింది నాకు. సో అట్లనే సపోర్ట్ చేయండి, నన్ను లైక్ చేయండి ప్రతి ఒక్క ఛానల్. ఇంకోటి ఏంటంటే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే షేర్ చేయండి. సో మనకి చాలామంది ఇట్లా చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఎందుకంటే మనం ఇది కౌన్సిలింగ్ టైం కాబట్టి మనకు కౌన్సిలింగ్ అంటే డౌట్స్ ఉండవద్దు, క్లారిటీగా ఉండాలి, క్లియర్ కట్ ఉండాలి. కాబట్టి నేను మ్యాక్సిమం ఎంసెట్ గురించి నీట్ తెలంగాణ ఏపీ వాళ్ళకి నీట్ గురించి అయినా బీడీఎస్ గురించి అయినా మనకు ఎంసెట్ గురించి అయినా ఏపీ అండ్ తెలంగాణ ఎంసెట్ గురించి అయినా ఈ కౌన్సిలింగ్ టైంలో ఖచ్చితంగా అన్ని అప్డేట్స్ తెలుసుకుని ఉండాలి. సో వాటి కోసం ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు కింద మోటివేషన్ అనిపిస్తే ఇలాంటి మంచి జనరల్ కంటెంట్ ఇవ్వడానికి నాకు కూడా హోప్ ఉంటుంది. ఓకే, లెట్స్ జంప్ ఇంటూ అవర్ కంటెంట్ అనమాట. సో మనకి ఏంటి రూరల్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా, ఫార్మర్ కోటా అని 3 ఉంటాయి అనమాట. సో మనకు కనుక ఫార్మర్ కోటా ఉంటే మనకి అగ్రికల్చర్ కమ్యూనిటీ సైన్స్లో ఇవ్వరు, అగ్రికల్చర్లో ఇస్తారు. తర్వాత బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫిషరీస్ వీటన్నిటిలో మనకు ఫార్మర్ కోటా ఉంటే మాత్రం సీట్ ఇస్తారు. మనకి హార్టికల్చర్ 40% రిజర్వేషన్ ఉందన్నమాట ఫార్మర్ కోటాకి. నెక్స్ట్ అగ్రికల్చర్ లేబర్ కోటా, మనకి కనుక అగ్రికల్చర్ లేబర్ కోటా ఉందంటే మనకు ఓన్లీ అగ్రికల్చర్లో నెక్స్ట్ బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీలో మాత్రమే సీట్ ఇస్తారు. మిగతా వాటిలో మనకు ఆ రిజర్వేషన్ పనిచేయదు. ఒకవేళ మనకి కనుక రూరల్ కూడా సరిగ్గా ఉంటే మనకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్లో మాత్రమే ఇస్తారు, మిగతా వాటికి రిజర్వేషన్ పనిచేయదు. సో మరి మిగతా వాళ్ళు కావాలంటే ఏంటంటే మనం జనరల్ కిందకి వస్తాం. సో మనకి జనరల్ కింద అంటే ఫార్మర్ కోటా ఏం లేనట్టు ముందుకు వస్తాం అనమాట. ఒకవేళ మనకి రూరల్ కోటా ఉంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ తప్ప మనం వేరే కోర్స్కి అది సర్టిఫికేట్ పనిచేయదు, జనరల్ కిందకి వచ్చేస్తాం అనమాట. ఓకే, అర్థమైంది, రైట్. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫార్మర్ కోటాలో మనం కనుక ఆ ల్యాండ్ అనేది గ్రాండ్ పేరెంట్స్ మీద కిందకుంటే అది పనిచేయదు అనమాట. చూద్దాం. సో ఇక్కడ డీటెయిల్ చెప్పారనమాట. ఫార్మర్ కోటా అంటే మనకు అగ్రికల్చర్కి, బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీకి కొన్ని రూల్స్, నెక్స్ట్ వెటర్నరీ సైన్స్కి, ఫిషరీస్కి, హార్టికల్చర్కి రూల్స్ పెట్టారు. సో వీటి మీద గమనించండి. సో ఫస్ట్ ఏంటంటే మనం కనుక అగ్రికల్చర్ ఫార్మర్స్ కోటా కింద అగ్రికల్చర్ ఉందనుకో, అగ్రికల్చరు నెక్స్ట్ బీటెక్ అండ్ ఫుడ్ టెక్నాలజీ కోసం మనకి ఏంటంటే మినిమం 4 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియా. మనకు తెలిసిన విషయమే. 4th to 12th అదొకటి సర్టిఫికేట్ మనం అనెక్సర్ 1 కింద పెట్టేస్తాం. నెక్స్ట్ అనెక్సర్ 2 కింద ఏంటంటే ఓన్లీ నాట్ లెస్ దెన్ 1 acre ల్యాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ అనమాట. సో మన గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం కాదు మనం అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీకి. అదే మనకి ఇక్కడ ఏంటంటే వెటర్నరీ సైన్స్కు, ఫిషరీకి, నెక్స్ట్ హార్టికల్చర్ కిందకి వస్తే మనకు ఇక్కడ పేరెంట్స్ అని ఇచ్చారు, గ్రాండ్ పేరెంట్స్ అని ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ మనకు కనుక గ్రాండ్ పేరెంట్స్ ఉంటే మనకు అది వెటర్నరీ సీట్ ఇవ్వరు. చూడండి, మనకి అనెక్సర్ 1 and 2 కావాలి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ నాట్ లెస్ దెన్ 1 acre ఆఫ్ ల్యాండ్ ఏదర్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఆఫ్ ద క్యాండిడేట్. ద ల్యాండ్ ఈస్ ఓన్ బై గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్, గ్రాండ్ అండ్ ఎనీ అదర్ రిలేషన్స్ నాట్ యాక్సెప్టబుల్ అండర్ ఫార్మర్ కోటా. ఎంత క్లారిటీ ఇచ్చారు చూసారు, ఇక్కడ చాలా క్లారిటీ ఇచ్చారు. మనం ఏమనుకుంటాం అంటే మన గ్రాండ్ పేరెంట్ ఉన్నా ఏం కాదు, మనకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం మన డైరెక్ట్ మనకు కౌన్సిలింగ్కి వెళ్ళాక వాళ్ళ క్యాన్సిల్ చేసి నీకు వెటర్నరీ సీట్ ఇవ్వరు. అదేంటంటే ల్యాండ్ మన గ్రాండ్ పేరెంట్స్ ఉంది కాబట్టి. సో అటు గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు అగ్రికల్చర్ సీట్ తీసుకోండి అని చెప్తారు వాళ్ళు కౌన్సిలింగ్లో. సో దీనికోసం మీరు ఏంటంటే గ్రాండ్ పేరెంట్ నుండి ఇప్పుడే మీరు మెంటల్ డిసైడ్
వేరే కౌన్సిలింగ్ పెట్టుకోవడం లేదా వేరే ఆల్టర్నేట్ చేయడమో చేయండి. సో అదనమాట. ఇదే మనకు మెయిన్ చాలా డౌట్స్. మిగతా అన్నీ అందరు తెలిసిందే, మనకు లేబర్ సర్టిఫికేట్ అంటే ఏంటని అంతమంది చెప్పేసట్టే ఇదనమాట కంటెంట్. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్ అనిపించి నేను కూడా ఎక్కువ చేయడానికి నాకు హోప్ ఉంటుంది. సో ఎవరైతే బైపీసీ తీసుకున్నారో వాళ్ళకి రీల్స్ షేర్ చేయండి. మళ్ళీ కౌన్సిలింగ్ వెళ్ళినాక వాళ్ళు ఇబ్బంది పడుకుని ఉంటారు. ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.